హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెలాకి చిన్నది. నేను మీ శ్రావ్య. సో అమ్మాయిలు, ఈ వీడియో స్పెషల్లీ మీకోసమే. సో ఐఎమ్ నాట్ కంపేరింగ్ ఆర్ జస్టిఫైయింగ్ ఆర్ ఎనీథింగ్. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ ఆన్సర్స్ టు మై క్వశ్చన్స్ త్రూ దిస్ వీడియో. సో యాక్చువల్లీ నేను ఈ వర్క్ స్ట్రెస్తో, ఈ ఇండిపెండెంట్ లైఫ్తో ఇలా స్టక్ అయిపోయి ఉన్నప్పుడు నాకు మైండ్లో వచ్చిన ఒకే ఒక బిగ్ థాట్. మనం ఒక పక్కన ఆఫీస్ వర్క్ చేస్తూ, ఒక పక్కన ఇల్లు చూసుకుంటూ, కుకింగ్ అవ్వనియండి, ఇండిపెండెంట్గా బయట పనులు చేయడం కానివ్వండి, ఇవన్నీ యాజ్ ఎ ఉమెన్ మనం మేనేజ్ చేస్తూ కూడా వీఆర్ ఫీలింగ్ వెరీ స్ట్రెస్డ్ అవుట్. అరే, నా వల్ల అవ్వట్లేదు మల్టీ టాస్కింగ్ చేయడం అని ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం ఫీల్ అవుతూ ఉంటాం, ఇన్ని రిసోర్సెస్ మన దగ్గర ఉన్నా కూడా. సో అలాంటి బ్రేక్ డౌన్ నాకు వచ్చినప్పుడు నా మైండ్లో పడిన ఒకే ఒక క్వశ్చన్, అరే, హౌ ఆర్ అవర్ మామ్స్ ఏబుల్ టు డూ దిస్? మన మమ్మీ వాళ్ళ జనరేషన్లో రిసోర్సెస్ కూడా తక్కువ ఉండేవి, అండ్ 90% ఆఫ్ అవర్ మదర్స్, నాకు తెలిసినంత వరకు, వర్ హోమ్ మేకర్స్ హు డిడ్ంట్ నో మెనీ థింగ్స్ అబౌట్ ద అవుట్ సైడ్ వరల్డ్. అండ్ వాళ్ళకి పిల్లలు కూడా like before 30 almost all of the mothers had kids, and they were able to manage kids, illu, panlu, family with less number of resources they have. And end of the day they were happy. Well, happy ga undagaltunnaru. But when it came to us, our generation, I'm not sure మనం హ్యాపీగా ఉండగలుగుతున్నామా అసలు. యాజ్ అ ఉమెన్ వీఆర్ సో ఇండిపెండెంట్, సో మెనీ రిసోర్సెస్, సో మెనీ ఆప్షన్స్ ఇన్ లైఫ్. స్టిల్ మనం మల్టీ టాస్కింగ్ చేస్తూ కూడా ఎండ్ ఆఫ్ ద డే మనలో ఐ నాట్ షూర్ హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఫీలింగ్ లైక్ దట్. బట్ నాకు ఎక్కడో అనిపిస్తుంది కి అరే, మన మమ్మీలు చేసిన దాంట్లో మనం 10% కూడా ఉండలేకపోతున్నామేమో. మేబీ దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. మేబీ ద జనరేషన్ ఇస్ చేంజింగ్. హౌ మెనీ ఆఫ్ యూ ఫీల్ ద సేమ్? మేబీ నాలాగా మీకు కూడా అనిపిస్తుంది. కమెంట్ డౌన్ యువర్ థాట్స్ అండ్ ఒపీనియన్స్ రైట్ నౌ సో దట్ వీ కెన్ డిస్కస్.